బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు భయం లేని జీవితం. ఒక అడవిలో కొన్ని కుందేళ్ళు ఉన్నాయి. ఆ కుందేలు అన్నీ ఒక చోట సమావేశం అయ్యాయి. మనసులు విప్పుకున్నాయి, బాధలు చెప్పుకున్నాయి. ఒక కుందేలు లేచి, మనది ఒక జీవితమేనా? ఏది తినాలన్నా భయం, ఎక్కడికి పోవాలన్నా భయం. ఏ జంతువు ఎప్పుడు ఎలా ఎటువైపు నుంచి మీద పడుతుందో తెలియదు. చిన్న అలికిడి కూడా ఉలిక్కి పడుతున్నాం. చీటికి మాటికి బెదిరిపోతున్నాం. ఇలా జీవించడం కన్నా చావడమే మంచిది అనింది. మిగతా కుందేలు కూడా అవును నిజమే, నిమిషానికి అలా భయపడుతూ జీవించడం కన్నా ఒకేసారి చావడమే మంచిది, పదండి పోదాం అన్నాయి. అన్నీ కలిసి చావడానికి ఒక చెరువు దగ్గరికి బయలుదేరాయి. ఆ చెరువు గట్టు మీద చాలా కప్పలు ఉన్నాయి. అవి దూరం నుంచే కుందేల గుంపును చూసి భయంతో వణికిపోయాయి. అమ్మో, ఎన్ని కుందేళ్ళో చూడండి, వాటి కాళ్ళ కింద పడితే అక్కడికక్కడే చచ్చిపోతాం, పారిపోండి పారిపోండి అంటూ తలా ఒక దిక్కు ఎగురుతూ దుంకుతా భయంతో వెళ్ళిపోయాయి. అది చూసి కుందేలు అవాక్కయ్యాయి. వాటి నోట మాట రాలేదు. అరే, మనమే అందరికీ భయపడుతూ ఉన్నాం అనుకుంటే మన కుందేలను చూసి భయపడేవి కూడా చాలా ఉన్నాయి. నిజమే, లోకంలో అన్నీ ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటాయి. భయం లేనిది ఈ లోకంలో ఏదీ ఉండదు. ఇదింత దానికి మనం చావాలి అనుకోవడం అవివేకం అనుకున్నాయి. దాంతో కుందేలు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.